రఘు ముందు టేబుల్ మీద చల్లాచెదురుగా పరిచిన న్యూస్ పేపర్లు, వాటి నిండా తాటికలంతటి ఎర్రని అక్షరాలతో ప్రేమ ఒక మోహమా అని. కాలేజీకి వెళ్తున్న అమ్మాయిపై కుర్రాడు రాయితో దాడి చేసి తల పగలగొట్టాడు. ప్రేమోన్మాది చేతిలోని వేట కొడవలికి కాలేజీ విద్యార్థిని బలి. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య యువతి. ప్రేమోన్మాదంతో యువతి గొంతు కోసి తప్పించుకున్న వ్యక్తి కటకటాల పాలు. ఇదంతా ప్రేమతోనేనా? ఆ పేరుతో ఉన్మాదంలోనా? అమాయక వ్యక్తుల భవితవ్యపు సుందర స్వప్నాలను చిత్రం చేస్తూ విద్య, మానవతా విలువలను మంటగలుపుతూ ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, ఎందరో యువకులు ప్రేమ పేరుతో యువతుల ప్రాణాలు బలి తీసుకోవడం అనాగరికం. మీరు ఎవరినైనా ఇష్టపడితే ఆమె సంతోషాన్ని కోరుకోవాలి గాని ఆమె ప్రాణాలని కాదు. నిజంగా ప్రేమించే వాళ్ళెవ్వరూ ప్రేయసి కష్టపడుతుంటే చూడలేరు. ఆమె శరీరాన్ని కోరుకున్న వాళ్ళు తప్పితే ఆమె మనసును కోరుకున్న వాళ్ళు ఆమె బాధపడుతుంటే చూసి తట్టుకోలేరు. ప్రపంచంలో అందరూ ఇష్టపడిన వాళ్ళనే చేసుకోలేదు. దయచేసి ఇష్టపడిన అమ్మాయిల జీవితాలను నాశనం చేయకండి. వాళ్ళ జీవితం వాళ్ళిష్టం. వాళ్ళ జీవితాలను నిర్దేశించుకునే హక్కు వాళ్ళకి లేదా? అలాంటప్పుడు వాళ్ళ నిర్ణయాలను వాళ్ళకే వదిలేయండి. నిర్ణయం ఎలా ఉన్నా అంగీకరించండి. మీకు ఈ నిర్ణయం నచ్చలేదని ఆమె జీవితాన్ని నాశనం చేయడం వల్ల మీకు ఒరిగేదేమీ లేదు. వీలైతే సాయం చేయండి. దీనివల్ల కలిగే మానసిక సంతృప్తి అనిర్వచనీయమైనది. పేపర్ని విసిరికొట్టాడు చిరాగ్గా. ప్రపంచంలో ఇంకేం వార్తలు లేనట్టు ఈ మధ్యకాలంలో రోజు ఇవే వార్తలు. అసలు రఘు దృష్టిలో ఈ ప్రపంచం మిథ్య కాదు, సత్యము నిత్యము. ఇక ప్రేమ, దోమ, త్యాగం ఇవన్నీ బ్రతకడం చేతగాని పిరికివాళ్లు పట్టుకుని వేలాడే పిచ్చి పదాలు. ఇదంతా మెటీరియలిస్టిక్ వరల్డ్. అందులో ఎన్నో వేల జీవాలున్నాయి. సృష్టి కోసం పురుష జీవాన్ని స్త్రీ జీవం ఆకర్షించడం సహజం. స్వల్ప జీవితంలో 35% ఏడుపులు, పెడబొబ్బులు, మానసిక ఆందోళనతో జీవిత మాధుర్యాన్ని చేదు చేసుకుంటాడు. రఘు శ్రీమతి అలివేలు కూడా అంతే. రఘు లాంటి కోటీశ్వరుడి భార్య అయి ఉండి ఎప్పుడు ఏదో అసంతృప్తితో, దిగులుతో, ఏదో పోగొట్టుకున్న దానిలా బాధపడుతూనే ఉండేది. చివరికి మనోవ్యాధనతోనే కాలం చేసింది. రఘు కూతురు లత అతని జీన్స్ని కాస్త ఎక్కువగానే పుణికిపుచ్చుకున్నట్టుంది. ఎప్పుడు గలగలా నవ్వుతూ, తుళ్ళుతూ, జీవితాన్ని వ్యాపారంలాగా లాభ నష్టాల బేరీజుతో నడిపిస్తూ ఏడాది క్రితం అందం, ఆస్తి, హోదాన్ని ఉన్న కుర్రాన్ని వెతుక్కొని మరీ ప్రేమించింది. అభ్యంతరం పెట్టడానికి రఘుకి అవసరమేం కనిపించలేదు. డాడీ, మీతో కొంచెం మాట్లాడాలి. రఘు విసిరేసిన పేపర్ని తీసి టేబుల్ మీద సర్దుతూ 25 కొడుకు చరణ్ అతని ఎదుట చేతులు కట్టుకుని నిలబడ్డాడు. పేరుకు తగ్గట్టే సూర్యుడిలాగా జీవితమంతా వెలిగిపోవాలని, ఈ ప్రపంచంలో ఆనందాన్నంతా అనుభవించాలని. కొడుకు ముఖం సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే అప్పుడు వాడి జీవితం ఒక గాడిలో పడేందుకు పెళ్లి చేయాలని అనుకున్నాడు. లేకపోతే 5 ఏళ్ల నుండి ఆడదిక్కులేని ఈ ఇంటికి కోడలి అవసరం చాలానే ఉంది. కానీ ఈ లోకంలో మగాడై పుట్టి కూడా అతని కొడుకు యాబ్రాసిలా తన ముందు అలా నించుంటే అతనికి చిరాకేసింది. చరణ్కి రఘు పోలికలు ఎక్కువ రాలేదు. అందుకే సెంటిమెంటల్తో ఈ గోల. ఏదో ప్రేమ వ్యవహారంలో ఇరుక్కొని ఉంటాడు అనుకొని మన వాళ్ళేనా? సూటిగా వ్యవహారంలోకి దిగుతూ అడిగాడు. తెలీదు. ఆ జవాబు వస్తుంది అనుకోలేదు. సరే, కాస్త అభ్యుదయ భావాలాడేసి ఉంటాయనుకొని సర్ది చెప్పుకున్నాడు. ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? లేవు. మధ్యతరగతి పిల్లేమో. ఇంతకీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఉండలేనంటావు, అంతేనా? తన మీద ఎగిరి పడతాడనుకున్న తండ్రి అంత సింపుల్గా తేల్చి పారేస్తుంటే ఈసారి విస్తుపోవడం చరణ్ వంతైంది. అది కాదు, నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. కొడుకుగా మీకు చెప్పడం నా కనీస ధర్మం అనుకున్నాను. ధర్మం, కర్తవ్యం వీడి జన్మకి బాగుపడాడు గొనుక్కున్నాడు రఘు. ఆస్తిపాస్తులు లేని పిల్లని చేసుకునే కర్మ నీకేంట్రా నాన్న? ఈ ప్రేమ, దోమ అంతా ట్రాష్. 4 రోజులు నువ్వు కనిపించకపోతే ఆ అమ్మాయి మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. జడ్జి గారు అమ్మాయి నీకు అన్ని విధాలా సరిపోతుంది. నువ్వు వెళ్ళా పిల్ల వ్యవహారం ఏదో కాస్త డబ్బు పారేసి సెటిల్ చేసుకొస్తే, లేదా నన్ను బెదిరించి సెటిల్ చేయమంటావా? భయం లేదు చెప్పు. ఇవే మాటలు రఘు తండ్రి చాలా ఏళ్ల క్రితం అతనితో అన్నట్టు గుర్తు. ఆగండి, నేను అడుగుతున్నది నాకెవరితో పెళ్లి చేయమన్నది కాదు. నాకిష్టమైన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ పెళ్లికి వచ్చి ఆశీర్వదించమని. రఘు అహంభావం దెబ్బతింది. చరణ్ తండ్రితో దెబ్బలాడడం లేదు. సాత్వికంగా, అతి సహజంగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మీరు అనుకుంటున్నట్టు నేను ప్రేమ మోజులో పడి కులం పట్టించుకోకపోవడం కాదు. శిరీష గురించి నాకు అంతా తెలుసు. బ్రతుకు తెరువు కోసం తమ శరీరాన్ని ఫలంగా పెట్టి జీవించే కులంలో పుట్టిన మనిషి అయినా నా ప్రేమకు ఆమె కులం అడ్డు కాలేదు. చరణ్ కంఠంలో ఏమాత్రం ఆవేశం లేదు. కానీ అతనికే ఉన్నట్టుండి బీపీ పెరిగింది. గుప్పిళ్ళు బిగుసుకున్న ఆవేశంతో. నువ్వేం మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలుస్తుందా? ఒళ్ళు అమ్ముకొని బతికేదాన్ని పిల్లాడే అవసరం నీకేంటి? వాళ్ళ ప్రేమ అంతా బోటకం, డబ్బు కోసం ఆడే నాటకం. అదంతా నిజమనుకొని నువ్వు బుట్టలో పడి ఉంటావు. ఆవేశంతో చరణ్కి నచ్చజెప్పాలన్న తాపత్రయంతో రఘుకి మాట సరిగ్గా పెగలడం లేదు. లేదు డాడీ, ఆమె నన్నేం మోసం చేయలేదు.
ఆమె విషయమంతా పోసుగుచ్చినట్టే చెప్పింది. ఆమెకి వృత్తిలో బ్రతకడం ఇష్టం లేదు. అంటే త్యాగం చేస్తున్నావా? ఇందులో త్యాగమేముంది? మా మనసులు కలిశాయి. ఆమె గత జీవితంతో నాకు సంబంధం లేదు. ఆమెను ఉద్ధరించాలని చేసుకోవడం లేదు. ఆమంటే నాకు వల్లమాలని ఇష్టం. నేను ఇష్టపడే వ్యక్తికి తోడుగా నీడగా ఉండి ఆమెను అపురూపంగా చూసుకునేందుకే. నోర్మోయ్, నువ్వొక వేషని పెళ్ళటానికి వీల్లేదు. నా పరువేం కాను. జడ్జి గారికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి? నేను శిరీషకి మాటిచ్చాను. రఘు ఇక లాభం లేదు అనుకొని ఆఖరి అస్త్రం ఉపయోగించాడు. నువ్వు దాన్ని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదు. నేను చచ్చినా నా శవం కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. ఆవేదన పడకండి డాడీ, మీకు అటువంటి సెంటిమెంట్లు లేవుగా. అయినా నాకు కర్మ సిద్ధాంతం మీద, ప్రేమ త్యాగం మీద చాలా గౌరవం ఉంది. ఆడవాళ్ళ దిక్కులేనితనాన్ని, అబలత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్లకు నేను ద్రోహం చేయలేను. అలా చేసి జీవితాంతం షబ్బా ఎందుకులేండి. అయినా నా శిరీష జీవితం వనజ ఆంటీలా అవ్వడానికి వీల్లేదు. మీకిష్టమైతే బాలాజీ గుడిలో జరగబోయే రేపటి మా పెళ్లికి వచ్చి ఆశీర్వదించండి. చరణ్ తాపిగా హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వనజ ఆంటీలా అవ్వడానికి వీల్లేదు అంటే వనజ చరణ్ కల తెలుసు. అది రఘు జీవితంలో అట్టడుగున సమాధి అయిన విషయం అతని భార్యకు కూడా తెలియని నిజం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం నాన్నెవారు లేకపోయినా, ఎలాంటి ఆప్యాయత ధరణాలకు నోచుకోకపోయిన జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దొరికిన జీవితంలోనే మధురమని చవి చూడాలని ఆశపడే గంగిగోవు లాంటి వనజ తన చిన్న ఉద్యోగానికి తృప్తిపడి ఆఫీస్లో గలగల సెలయేరులా పారుతూ, లేడి పిల్లలా తుల్లుతూ నవ్వుతూ, చుట్టూ అందరినీ నవ్విస్తూ అతన్ని ఎంతో ఆకర్షించింది, ఎంతో ప్రేమించింది. అప్పట్లో సరదాగా ఉద్యోగం చేస్తూ జీవితాన్ని తనివితేర స్వేచ్ఛగా అనుభవించాలని వరకలేస్తూ పరవలు తొక్కుతున్న వయసు అతనిది. చేతి నిండా డబ్బు, కంటికి అందంగా, ఒద్దికగా ఓర్పుగా బాపు బొమ్మలా కనిపిస్తున్న వనజ అతన్ని ప్రేమిస్తూ చట్టాపట్టాలేసుకుని తిరగడం అతనికెంతో గర్వంగా ఉండేది. వనజ నాది అన్న భావన, ఆ పొసెసివ్నెస్ ఎంతో థ్రిల్నిచ్చేది. లక్షల ఆస్తికి వారసుడివి, ఆస్తిపాస్తుల్లేని పిల్లని చేసుకునే కర్మ నీకేంట్రా? ఈ ప్రేమ దోమ అంతా ట్రాష్. 4 రోజులు నువ్వు కనిపించకపోతే ఆ అమ్మాయే మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. లాయర్ సత్యనారాయణ గారి అమ్మాయి నీకు అన్ని విధాలా సరిపోతుంది. నువ్వు వెళ్ళే పిల్ల వ్యవహారం ఏదో కాస్త డబ్బు పారేసి సెటిల్ చేసుకొస్తే, లేదా నన్ను బెదిరించి సెటిల్ చేయమంటావా? భయం లేదు చెప్పు. వనజని నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అన్నప్పుడు రఘు తండ్రి ఇలాగే అన్నారు. కానీ వనజ ఎవరితోనైనా మాట్లాడితే సహించలేని అతను వనజని వదులుకొని బతకాలా? తను చేసుకోకపోతే ఎవరినో చేసుకుని వాడు వనజతో సంసారం చేస్తుంటే సహించగలడమా? నో. ఆవేశంగా వనజ దగ్గరకు పరిగెత్తాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి, నా దానిని చేసుకోవాలి. వనజ, మన పెళ్లికి మా డాడీ ఒప్పుకోవడం లేదు. మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. సారీ, నాకిష్టం లేదు. ఊహించని ఆమె జవాబుతో బాంబు పక్కలో పేలినట్టయింది అతనికి. అదేంటి? ఎందుకని? అవును రఘు, నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కారణం? అతనిలా అసహనం గుప్పిళ్ళు బిగుసుకుంటున్నాయి. మన ఇద్దరి మనస్తత్వాలు వేరు. మనకి పెళ్లి పొసగదు. నువ్వు అర్థం చేసుకో. ఇది అతను ఊహించనిది. అంతా నీ ఇష్టమేనా? పొసగదని ఇప్పుడు తెలిసిందా? ఏం చూసుకొని నీకు ఆ పొగరు? ఓహో, ఆ రాజాగారు నేను చేసుకుంటానన్నాడా? హోల్డ్ యువర్ టంగ్. నేను ఎవరిని చేసుకుంటాననేది మీకు అనవసరం. ఎక్కువ మాట్లాడకుండా వనజ వెళ్ళిపోయింది. అతని తల కొట్టేసినట్టయింది. 10 మందిలో ఎంత అవమానం! అది నన్ను కాదన్న రాజాగాడితో పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు చట్టాపట్టలేసుకొని తిరుగుతుంటే నేను కళ్ళప్పగించి చచ్చు సన్నాసిలా. నో, అలా జరగడానికి వీల్లేదు. మనసులో రగిలిపోతున్నాడు రఘు. తర్వాత మళ్ళీ వనజన కలిసిన అదే సమాధానం. అంతే. 4 రోజులు వరుసగామని గమనించాడు. అతని ఊహ నిజమే. తన ప్రాణ స్నేహితుడు రఘుగాన్ని కలుస్తుంది. వాళ్ళిద్దరు పార్కులో కూర్చొని గంటల కొద్ది కబుర్లు. మధ్య మధ్యలో వనజ కళ్ళు తుడుచుకోవడం, వాడు ఓదార్చడం. అతని మనసు రగిలిపోతుంది. తనకు తెలియకుండా వీళ్ళిద్దరు ఎప్పుడొకటయ్యారు? ఇంతకు ముందు ఎప్పుడు కలుసుకునేవారు? వాడితో ఏ కడుపో కాలో వచ్చి ఉంటుంది. అందుకే ఏడుపు, కోపం తన్నుకు వస్తుంది రఘుకి. నువ్వు వాడితో తిరిగి చెడిపోయినా పర్వాలేదు, నేను చేసుకుంటాను. నువ్వు నీ ఆనందం నాకే సొంతం కావాలి తప్ప ఇంకెవరు సొంతం చేసుకోవడానికి వీల్లేదు. త్యాగం చేస్తున్నట్టు అన్న అతని మాటలకి కృతజ్ఞతతో పొంగిపోతుందనుకున్న వనజ చేసిన చిత్కారంతో అతని ఆవేశం నశాలానికి అంటింది. ఆ తర్వాత వరుసగా అనుకోని సంఘటనలు. ఆఫీస్ నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న వనజను దారి కాచి ఎవరూ లేని చోట ఆమె గుర్తించేలోగానే అతని చేతిలోని యాసిడ్ సీసాతో దాడి చేయడం, ఆమె అరుస్తూ కుప్పకూలిపోవడం, రఘు పరారి కావడం. తర్వాత కోటేశ్వరుడైన అతని తండ్రి ఆ సమయంలో రఘు వేరే ఊళ్ళో ఉన్నట్టు ఎలిబి సృష్టించడం వల్ల తన మీదకు అనుమానం రాలేదు. చాలా రోజులు కోర్టులో ఆ కేసు రకరకాలుగా నలిగిందని తెలిసింది. ఎందుకంటే ఆ తర్వాత అతను ఆ ఊరు వదిలేసి వేరే ఊళ్ళో తండ్రి బిజినెస్ అందుకున్నాడు. తర్వాత అలివేలుతో పెళ్లి, లతా చరణ్ పుట్టడం, ఇవన్నీ సినిమా రీలులా తిరిగిపోయాయి. కాలం 25 ఏళ్లని ఇట్టే మింగేసింది.
అతను చరణ్ విషయం ఏం చేయాలనే ఆలోచనలో ఉండగానే మర్నాడు తన ఆలోచనల్ని తారుమారు చేస్తూ పసుపు బట్టలతో వచ్చి ఆ జంట శిరీష చరణ్ అతని కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతుంటే తను చేష్టలుడిగిపోయాడు. ఎందుకు ఈ ప్రపంచం ఇప్పుడు ఎంత శూన్యంగా, వెలితిగా, భరించలేనట్టుగా కనిపిస్తుంది అతనికి? చరణ్ ఒక కులటను పంతంగా తన కోడల్ని చేసి కుటుంబం గౌరవం మంటగలిపాడనా? కాదు కాదు, అంతకు మించినదేదో. వనజ విషయం చరణ్కి ఎలా తెలుసు? అతనింక నిలవలేకపోయాడు. అంతవరకు ఎన్నడూ ఆశ్రమాల దారి నడవని అతను తొలిసారి ప్రశాంతతని వెతుక్కుంటూ ఊరి చివరి ఆశ్రమం వైపు అడుగులు వేశాడు. ఆ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. అతనికి కొత్తగా ఉంది. ఆశ్రమంలోకి అడుగు పెడుతుంటే అతని మనసును అలుముకున్న అశాంతి మంచు తెరలా విడిపోతున్నట్టు అనిపించింది. అక్కడ చెట్టు కింద ఎత్తైన అరుగు మీద కూర్చొని ఎవరో స్వామీజీ జీవన రహస్యాన్ని వివరిస్తున్నారు. కర్మం మనం చేసే చర్య ప్రతిచర్యల గొలుసు లాంటిది. సంచిక కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. కొన్ని కర్మలు, వాటి ఫలాలు ఈ జన్మలోని అనుభవానికి వస్తాయి. నేరస్తుడికి న్యాయస్థానం శిక్ష విధించిందంటే ఈ జన్మలో అతడు కర్మఫలాన్ని పొందినట్టు. శిక్ష అతడికి సరైనది కాకపోతే, శిక్ష పడేలోగా అతడు మరణిస్తే కర్మఫలం వచ్చే జన్మకు బదిలీ అవుతుంది. స్వామీజీ ప్రవచనాలు అక్కడి పిల్లలను, పెద్దలను ఆలోచింపజేస్తున్నట్టు వాళ్ళ ప్రశాంత వదనాల్లో వెళ్లి విరుస్తున్న శాంతి సూచిస్తుంది. కానీ స్వామీజీ మాటలు అతని కత్తులతో కోస్తున్నట్టున్నాయి. వేలెత్తి సూటిగా అతన్నే చూపిస్తున్నట్టున్నాయి. అతని మనసు విలవిలలాడింది. తనకి మాత్రం ఈ అశాంతి ఎందుకు? వ్యాపారంలో మొగటం లేని చక్రవర్తిగా నిలిచిన తనకి జీవితంలో గెలిచినట్ట ఓడినట్ట? చేతులు జోడించి నిలబడిన అతన్ని ఆ స్వామీజీ గుచ్చిగుచ్చి చూశారు. ఆయన కళ్ళల్లో ఏదో గుర్తింపు. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ్ గారు దారి తప్పి వచ్చినట్టున్నారు. ఆ కంఠస్వరం అతనికి పరిచయమైనదే. అతడు ఒకనాటి తన ప్రాణ స్నేహితుడు రాజా. మతిపోయింది రఘురామ్కి. అదేంటి నువ్విక్కడ? వనజ నువ్వు పెళ్లి చేసుకోలేదా? స్వామీజీ నవ్వారు. వనజ ప్రేమించింది నిన్నైతే నన్నెందుకు చేసుకోవాలి? దూసుకువచ్చింది బాణం. నీ స్వార్థపూరిత ప్రవర్తనతో వనజ మనసు నువ్వెంత మొక్కలు చేశావో నీకు తెలీదు రఘు. మనిషిలోని ప్రేమంతా, అందమంతా మనకే దక్కాలి అనుకోవడం, మనకు దక్కనిది ఎవరికి దక్కకూడదు. ఎంత భయంకరమైన భావన! వీటి వల్ల ఎంతటి విపరీత పర్యవసనాలు! నిజంగా ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అన్న భావన కన్నా వనజని కంట్రోల్ చేయాలన్న తపన నీలో ఎక్కువ. ఈ భావన తాము గింజుకున్నట్టు ఉంటుందని నువ్వనుకోలేదు. ఏ బంధమైనా ఒకరంటే ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే నిలబడుతుంది. ప్రేమించడం అంటే అవతలి వారిని సొంతం చేసుకోవడం కాదు. సాన్నిహిత్యంలోనూ స్వేచ్ఛ ఉండాలి. నిజంగా ప్రేమించినప్పుడు అవతల వారిని పంజరంలో బంధించాలనుకోవడం, భాగస్వామి వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛను అగౌరవపరచడం చెయ్యం. నాదే అన్న భావన, నాకు మాత్రమే హక్కుభుక్తం అన్న ధోరణి మితిమీరి ఇది ఎప్పుడు బాగుంటుందో, ఎప్పుడు ఊపిరాడక నిలిపేస్తుందో, ఏ మోతాదులో హాయినిస్తుందో, ఎక్కడ శృతి మించి ప్రాణాలు తీస్తుందో ఊహకందక వనజ గిలగిలలాడిపోయింది. సీతాకోక చిలుకను ఎగరకుండా పిడికల్లో బంధించడం లాంటిదే నీ పొసెసివ్నెస్. నీకు పొసెసివ్కి ప్రేమకి తేడా తెలియదు. వనజ మీద అధికారం చలాయించాలన్న కోరిక, ఆమెను నీ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్న ఉద్దేశం, స్వార్థం ఆమెను బెంబెలెత్తించాయి. తరచూ ఆమె నాతో పలు విధాలుగా వాపోయింది దీని గురించే. వనజ నాడు నేను తిరస్కరించడానికి కారణం కూడా అదే. రాజా మాటలకు రఘు నిర్గంతపోయాడు. అవును, ఆనాటి అతని ప్రవర్తనకు ఆమె తనకు కాకుండా పోతుందనే అభద్రతా భావమే కారణమని అతనికి తెలియదు. ఆమె తల్లో మల్లెపూలు పెట్టుకుంటే నాకిష్టమైన గులాబీలు కాకుండా అవి పెట్టుకున్నావంటే నీకా మూర్తిగాడంటే ఇష్టం అవునా అని నవ్వుతూనే సతాయించేవాడు. ఆమె తనకిష్టమైన తెల్లచీర కట్టుకుంటే ఈనాడు తలుచుకుంటేనే సిగ్గేస్తుంది తనకి. ఎంత అనాగరికమైన మాటలతో ఆమెను నొప్పించేవాడో ఆనాడు అతనికి ఎందుకు తెలియలేదు. ఆమెకు కావలసినవన్నీ తను కొనిస్తున్నానని చులకన భావమా? ఆమె తనదే, ఎక్కడికి పోతుందన్న స్వార్థమా? నీ భార్య అలివేలు చాలా కాలం క్రితం నీ డైరీల ద్వారా ఆమె గురించి తెలుసుకొని తన దగ్గరకు వస్తే ఏమన్నదో తెలుసా రఘు? పోనిండే అక్కయ్య, రఘుని పెళ్లి చేసుకుంటే అతని బిడ్డలకే తెలియనయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నాకెందరి పిల్లలో చూడండి, నాలాగా ఎవరి ఆదరణకు నోచుకోలేని అనాథులందరికో తల్లినవ్వాలని భగవంతుడు ఇలా చేశాడేమో అంది వనజ. తెలుసా, రాజా మాటల కథని మనస్సు కలుక్కుమందే. అలివేలు వనజను కలిసిందా? అందుకేనా అశాంతితో అలమటించిపోయింది? రఘు, కాలం మారింది, కానీ కొందరు యువత మనసులు మాత్రం మారలేదనిపిస్తుంది. ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని స్థాయిలోని ఈనాటి యువత నీలాగా అదే లోకం అనుకుంటుంది. కానీ తనకు దక్కని దాన్ని ఇతరులకు దక్కనివ్వకూడదు అనుకోవడం పాశవికం తప్ప ప్రేమ ఎప్పటికీ అవ్వదు. అలా అనుకోవడం వల్లనే ఇలా అమ్మాయిల మీద అమానుషాలు జరుగుతున్నాయి. చరణ్ నాకంతా చెప్పాడు. పిల్లలైనా అంతే రఘు, వాళ్ళు మన నుంచి వచ్చినంత మాత్రాన మన సొంతం కాదు. ఈ విషయాన్ని నువ్వు అహం వదిలంత చక్కగానే అర్థం చేసుకోగలిగితే నీకు బంధాలు
ఊపిరాడనివ్వని బంధనాలుగా మారవు, హాయినిచ్చే నందనవనాలుగా మారుతాయి. నాకొక్కటే ఆనందం రఘు, చరణ్కి నీ పోలిక రాలేదు. భగవంతుడు కరుణామయుడు. రాజా బావురమంటూ సమాజంలో పేరు ప్రతిష్ట, అంతులేని సంపాదన ఉన్న కోటీశ్వరుడైన రాజా చేతిలో నిస్త్రాణగా వాలిపోయాడు. వనజ క్షమకు మారు పేరురా రఘు. తన మీద నువ్వు చేసిన అగాత్యం తెలిసి నోరు మెదపలేదు. అంతేకాదు, ఏదీ కోల్పోయిన దానిని మనం ఎదగడానికి ఒక మార్గంగా మలుచుకోవడమే గొప్పతనం. యాంత్రిక జీవనంలో పడి మానవత్వాన్ని మర్చిపోతున్న మనకు మానవత్వాన్ని గుర్తు తెచ్చుకోవడానికి దొరికిన సంబంధంగా భావించుకోవాలనే సత్యాన్ని నమ్మిన వనజ అనాథ చిన్నారుల సంక్షేమాన్ని తను ధ్యేయంగా చేసుకుంది. వనజని నేను చూడాలి రాజా, నన్నొక్కసారి ఆమె దగ్గరికి తీసుకెళ్ళు. ఆమె అంటే ఎప్పటికీ నాకు ఇష్టమే. అతని మాటలు అతనికే కృతకంగా. వనజ చాలా దృష్టవంతురాలు. నీ క్షమాపాత్రమంతా విని అప్పటిలా గుండెల్లో బరువును కప్పిపుచ్చుకుంటూ నీ ఎదుట మళ్ళీ చిరునవ్వును నవ్వాల్సిన శిక్షను భగవంతుడు ఆమెకు తప్పించాడు. రాజా అక్కడ పారిజాత చెట్టు కింద చిత్రపటం కేసి చూపిస్తూ దాని ముందు పిల్లలందించిన పువ్వుల నుంచి చేతులు జోడించాడు. అప్పుడు చూశాడు గులాబీ పూలమాలతో అలంకృతమైన వనజ చిత్రపటాన్ని. ఆ చిత్రపటం ముందు మోకరేలుతున్న అసంఖ్యమైన ఆశ్రమ చిన్నారులను. ఆ చిత్రపటంలో వనజ ముఖం, యాసిడ్తో అతను దాడి చేసిన ఆ ముఖం వికృతంగా, భయంకరంగా, అతన్ని భయపెడుతున్నట్టుగా. కానీ వనజ అటువంటి రూపాన్ని చూసి కూడా ఆ చిన్నారుల ముఖంలో భక్తి పొంగి పొరలుతుంది. దెబ్బతిన్నతని ప్రేమను ఈ లోకంపై ద్వేషంతో రూపాయలుగా సంపాదనగా మార్చుకొని వ్యాపార ప్రపంచంలో తిరుగులేని రారాజునయ్యాడు. కానీ వనజ దానినే నిస్సహాయులపై ప్రేమగా మార్చుకొని ఇక్కడి వారి గుండెల్లో అమరజీవి అయింది. వాటమి నుండి ఏ ఆత్మహత్య చేసుకొని పిరికిదానుల జీవితం నుండి పారిపోలేదు ఆమె. వాటమి నుండి గెలుపునకు సోపనాలు నిర్మించుకొని ప్రేమతో అర్థజనుల హృదయ సింహాసనాలను అధిష్ఠించింది. జీవితాన్ని గెలుచుకున్నాననుకున్న అతను ఎన్నో సోపనాల కిందకి దిగిపోయి ప్రేమరాహిత్యంతో అందపాతాళంలో కూరుకుపోయాడు. ప్రేమ పేరుతో ఆత్మవంచన చేసుకుంటున్న తను గారాభంగా పెంచిన కొడుకు దృష్టిలోనే కాదు, అతన్ని కట్టుకున్న ఇల్లాలి మనసులోనూ కూడా స్వార్థపరుడిగా మిగిలిపోయాడు. అతని ప్రేమకే ద్రోహం చేసినవాడు. ప్రేమోన్మాదంతో అతివల ప్రాణాలు తీస్తున్న ఈ తరం యువకులకేం తీసిపోయాడు? నేరం చేసేది ప్రేమ కాదు, అసలైన ప్రేమ కోరేది త్యాగం, ఇతరుల సుఖం, స్వేచ్ఛతో పాటు ప్రేమకు బాధ్యత ఉందని తెలుసుకుంటే ప్రేమకు డోకా ఉండదనే సత్యం అతనికి ఎందుకింత ఆలస్యంగా తెలిసిందే? అక్కడ మరి నిలవలేక నిరాశగా ఆశ్రమం నుండి వెనుతిరిగాడు. శూన్యంగా మిగిలిన ఇంటి తలుపులు తెరిచి లోపలికెళ్ళగానే వనజ మధుర కంఠాన్ని క్యాసెట్లో పొదిగి ఎంతకాలం తను రహస్యంగా దాచుకున్న పాటను చివరిసారిగా వినేందుకు రికార్డు ఆన్ చేశాడు. నీ ఇంటికి పిలవకు, నన్ను లోపలికి రమ్మనకు. ఎంత ఆర్తి ఆ కంఠంలో! క్యాసెట్ బయటకు తీసి తగలబెట్టాడు. ఇది తనకు తాను విధించుకున్న శిక్ష. ఏదో తెలియని అశాంతితో అలమటించి అతనికి ఇన్నేళ్లుగా నిద్రమాత్రల పనిచేసే పాట గురించే తెలుసు. వనజకి మనస్ఫూర్తిగా తర్పణం విడుస్తున్నట్టుగా. చాలా కాలం తర్వాత అతని కళ్ళల్లో నిండుకున్న అశ్రువులు. ఆ రాత్రి ఎంతకే మూతబడని రెప్పలకి చిక్కని మేఘంలో గదిని ఆవరించుకున్న పొగ మసకగా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.